తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. రైట్, ఎన్నో డిబేటబుల్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో పీరియడ్స్ గురించి అసలు ఎన్ని క్వశ్చన్స్, దీనిపైన ఎన్ని డిస్కషన్స్ కదా. మీరు కూడా చాలా ఫేస్ చేసే ఉంటారు. పీరియడ్స్ గురించి ఆల్బమ్స్ సో ఇందులో భాగంగా పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యకూడని పనులేంటి, చెయ్యవలసినవి ఏంటి అనేది ఇది ఎప్పుడూ ఉండే క్వశ్చన్స్. అయితే దైవ కార్యాలు ప్రత్యేకంగా ఏవి చెయ్యకూడదు పీరియడ్స్ టైంలో అనేది వివరించండి. ఫస్ట్ పీరియడ్స్ అంటేనే మనందరికి తెలుసో తెలీదో, నాకు చాలా మందికి తెలీదు, మనకి బ్రహ్మహత్య పాతకం అని చెప్పి ఇంద్రుడి నుంచి మనందరికి వచ్చింది. ఇంద్రుడు చేసిన పాపాన్ని ఎవరు పంచుకుంటారు? ఇంతకు మిమ్మల్ని అంటే నా పాపాన్ని మీరు పంచుకుంటారని నేను మిమ్మల్ని అడిగితే మీరు తీసుకోనని అన్నారు కదా. ఇంద్రుడికి ఆ పాపం కలిగింది. కలగడం వల్ల ఆయన ఇంద్ర పదవిలో కూర్చోలేకున్నాడు. ఆ పాపం ఉంటే కూర్చోలేదు. ఇప్పుడు నా పాపాన్ని ఎవరైనా తీసుకుంటే కానీ నా పదవిలో కూర్చోలేనా, నా పాపాన్ని ఎవరు తీసుకుంటారా అని పాప అందరినీ అడిగితే నలుగురు వచ్చారు ముందుకి. ఆ నలుగురిలో సముద్రుడు, భూమాత, స్త్రీలు, చెట్లు అనుకుంటా, ఇట్లా 4 వచ్చినాయి అనమాట. ఈ నలుగురు మేము తీసుకుంటామని అన్నారు. ఆ తీసుకున్న వాళ్ళు స్త్రీలు ఒకరు. సో ఈ స్త్రీలకి ఇంకా ఆ పాపని ఎలా వదులుకుంటారంటే మంత్లీ 3 days వదిలించుకుంటారు. సముద్రం ఎలా వదిలించుకుంటే నురగా అలా రూపాన్ని వదిలించుకుంటారు. అందుకే మీరు చూడండి, పెద్ద పెద్ద సన్యాసులు టచ్ కూడా చేయరు సముద్రాన్ని. వాళ్ళు రారు, సముద్రం జోలికి కూడా వెళ్ళరు. నదుల్లోనే వాళ్ళు స్నానాలని, సముద్రాలు దాటరు కదండి అసలు. ఫస్ట్ వాళ్ళు అవును సముద్రం దాటరు, ఇంక జోలికి మీరు అలాంటి టచ్ చేస్తే బ్రహ్మహత్య పాతకం. సో స్త్రీల విషయంలో ఇంద్రుని దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న బ్రహ్మహత్య పాతకం మంత్లీ 3 days వదిలించుకుంటారు కాబట్టి నువ్వు ఏది ముట్టుకున్నా వాటన్నిటికీ బ్రహ్మహత్య పాతకం వచ్చేసింది. ఇప్పుడు ఆ 3 days యూఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఆ 3 రోజులు నెత్తిమైన కొండ ఉంది, బ్రహ్మహత్య పాతకం ఒక కొండ ఉంది. ఆ 3 రోజులు నువ్వు భరించాల్సిందే, తప్పదు. ఇంకా ఇంద్రుడు అంత ఆయన పదిలో కూర్చోలేకుండా బయటకు వచ్చింది. అప్పుడు నువ్వెంత నేనంత. సో ఆ 3 రోజులు నువ్వు ఏది ముట్టుకున్నా వాటన్నిటికీ అంటేసుకుంటుంది అది. అందుకని ఏం చెప్పారు, శాస్త్రంగా ఇదంటే రీజన్. మన వాళ్ళకి శాస్త్రం ఎక్కదు కాబట్టి సైన్స్ ప్రకారంగా రీజన్ తీసుకున్నా వీ నీడ్ రెస్ట్. మనకి రెస్ట్ ఇవ్వడమే ప్రధాన కార్యం. ఇప్పుడు దైవ కార్యాలంటే పొద్దున్నే లేగాలి, ఉపవాసాలు ఉండాలి, నిష్టలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. అసలు ఒక పక్క బ్లడ్, ఈ పక్క మనకి ఇదవుతుంది. నువ్వు తినను, నేను పస్తుంటానంటే శరీరం ఎట్లా సహకరిస్తుంది? రేపు ఆమె ఫ్యూచర్ లో పిల్లల్ని కనాల్సిన ఆవిడ, షీఈస్ ద ఫ్యూచర్. అలాంటి ఆమెను నువ్వు కష్టపెట్టి పనులు చేపిస్తే ఈమెకి ఎప్పుడు వస్తుంది శక్తి? మీరు చూడండి, మనం ఎప్పుడైనా కూడా ఒక ఇంట్లో పురుషుడు చచ్చిపోయినా ఇల్లు చెక్కు జగదు, స్త్రీ లేకపోతే మాత్రం ఏ పార్ట్ కా పార్ట్ అందరూ వెళ్ళిపోతారు. అసలు నీకు అది ఇల్లు ఉండదు, అసలు ఇల్లే ఉండదు. ఆ ఫాదరో ఇంకెక్కడికి వెళ్ళడమో, పిల్లలు ఇంకెక్కడికి వెళ్ళడమో జరిగింది. ఎప్పుడైతే స్త్రీ ఉంటుందో అది గృహం, స్త్రీ లేకపోతే అది గృహమే కాదు. మరి అటువంటి స్త్రీ యొక్క హెల్త్ ఎంత ప్రయారిటీగా ఉంటుంది? అందుకే మనకి శాస్త్రాల్లో హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని, దోషాన్ని దృష్టిలో పెట్టుకొని, రెండింటిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. అమ్మా దయచేసి నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు ఏ పనులు చేయకు, నువ్వు పక్కన కూర్చో, నీకే అన్ని నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇస్తాము, నువ్వు శుభ్రంగా తిని పడుకోవడానికి నీకేమి నొప్పి పక్కన కూర్చోబెట్టి. అదే ఇట్స్ ఇక్కడ అండి. ఇది మనోళ్ళని సరిగ్గా అర్థం చేసుకోక, లేదా ప్రాపర్ నాలెడ్జ్ ని ముందు తరాలకి సరిగ్గా చెప్పక, ఒక కైండ్ ఆఫ్ డ్రామాలోనో లేదా ఒక కైండ్ ఆఫ్ ఎసెన్షన్ లోనో మన వాళ్ళు ఉండేసరికి దానికి తప్పుడు అర్థాలు వచ్చాయి. ఇదేనండి ఇప్పుడు కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా గుడికి వెళ్ళి చూపిస్తున్నారు. మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్. ఇదిగోండి నేను గుడికి, నాకు ఇప్పుడు పీరియడ్, నేను గుడికి వచ్చాను చూడండి, నాకేం కాలేదని. దానికి నాకు చాలా చక్కగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మన ఇండియాలో రోడ్డు మీద వెళ్తుంటే మనం ఎడం పక్క వెళ్తాం, కుడి పక్క వెళ్ళాలండి. ఎడం పక్కకి ఫ్రీ లెఫ్ట్స్ ఉంటాయి, ఫ్రీ లెఫ్ట్. కానీ మనం వెళ్ళేది ఇటువైపు వెళ్తాం, అటు పక్క ఫ్రీ. ఇదే రూలు మీరు అమెరికాకి వెళ్తే రివర్స్ అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు మా ఇండియాలో ఇట్టే అయ్యా, మాది ఇదే పద్ధతి, ఇదే కరెక్ట్, అక్కడ జరగట్లేదు కదా ఇలా వెళ్తే యాక్సిడెంట్స్, నేను ఇక్కడ కూడా ఇట్లే వెళ్తానంటే వాడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి పంపించేస్తాడు. సో వాడికంటూ వాడు రూల్స్ ఉన్నాయి, నీకంటూ నీ రూల్స్ ఉన్నాయి. నీ రూల్స్ ని తీసుకొచ్చి ఇంకొక చాట రుద్దడానికి లేదు. ఇప్పుడు ఈమె ఎవరైతే ఆ పీరియడ్స్ అప్పుడు వెళ్ళారో, మన పెద్దలు అన్ని టెస్టులు చేసేసి ఏది వెళ్తే ఏది జరుగుతుంది వాళ్ళ ఆల్రెడీ టెస్టులు రూల్స్ బుక్ పెట్టేశారు. ఆ రూల్ ప్రకారం నువ్వు వెళ్ళావా నువ్వు బాగుపడతావు. రూల్ ప్రకారం అట్లా వాడి దేశంలో లాగా నువ్వు విరుద్ధంగా వెళ్తానంట, వాడెట్టయితే నెట్టేశాడు బయటికి, నీ కర్మ కూడా నట్టే చేస్తుంది రేపు పొద్దున.
ఇప్పుడు ఏమో కూడా పైకి కనిపించే ఎవరు తెలుస్తుంది? మెడికల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోయేద్దా? ఆమె లోపల ఎన్ని ఉన్నాయో, తర్వాత ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుంది. కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు? ఏమైనా దైవ కార్యాలు తెలిసి దోషం చెప్పారు కదా, బ్రహ్మహత్య పాతకం వదిలించుకునే దానికి నీకు ఇస్తే నువ్వు అన్ని అనుకుంటే ఇప్పుడు నీకు యాడ్ అయిపోయింది. వదిలించుకునే దానికి చేసే పని నువ్వు యాడ్ చేసుకుంటున్నావు దాన్ని. మీకు ఇందాక చెప్పింది జస్ట్ కాళ్ళ దగ్గర ఉండాల్సిన దుప్పటి తల దగ్గర ఉంటేనే దోషం అని ఇంద్రుడు కడుపులోకి దూరి మనిషిని చంపేస్తే ఇంక ఇది ఎంత పెద్ద దోషమై ఉండాలని. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు ఒక మార్కెట్ లో ఒక మెడిసిన్ ని రిలీజ్ చేయాలంటేనే ఒక ఎలక పెయినో పిల్లి పెయినో టెస్ట్ చేసి ఆ తర్వాత ఒక సెట్ ఆఫ్ మనుషులు, ఈ మనుషులు కూడా చాలా స్ట్రాంగ్ హార్మోన్స్ ఉంటాను లేదా ప్రతిదీ ఆ శరీరం తట్టుకోగలదన్న కేటగిరీ ఆఫ్ పీపుల్ ని పెట్టుకొని వాళ్ళపైన టెస్ట్ చేసి అప్పుడు కూడా రిజల్ట్స్ బాగానే వస్తాయి. మళ్ళీ తర్వాత బలహీన వాళ్ళపైన టెస్ట్ చేస్తారు వాళ్ళు, అప్పుడు కూడా రిజల్ట్ సేమ్ వస్తే యావరేజ్ దిస్ ఆర్ఐట్. స్ట్రాంగ్ వాళ్ళ పైన కూడా టెస్ట్ చేసాము, లీన్ వాళ్ళ పైన కూడా టెస్ట్ చేసాము, జంతువుల పైన కూడా టెస్ట్ చేసాము, ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు సంతకం పెడుతున్నాం కదా. మన ఋషులు, మన పెద్దలు, యాన్సిస్టర్స్ కానీ వీళ్ళందరూ సంతకాలు పెట్టినవే ఇవన్నీ. అంటే వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ ట్రయల్స్ చేసేసారు. ఇది చేస్తే ఏం దోషం వస్తుందో వాళ్ళకి తెలుసు. దే హ్యావ్ సీన్ ఫ్యూచర్ అండి. మనలాగా ప్రెజెంట్ చూసే వాళ్ళు కాదు, వాళ్ళు భవిష్యత్తు వర్తమాన అన్ని కాలాలు చూడగలిగిన కెపాసిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఆ కెపాసిటీస్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చక్కగా చూసి ఇదిగో అమ్మాయి నువ్వు ఇది చేయడానికి లేదు, ఇది చేస్తే దోషం అంతే. అది ఏం దోషం ఏంటంటే గరుడ పురాణం చదువుకోవాలి. స్వామి కూడా వారిని ఒకరు ఇదే అడిగారు, అంటే సడన్ గా టెంపుల్లో ఉంటాయాలని ఇమ్మీడియట్ ఎగ్జిట్ అంతే. నువ్వు ఎక్కడైనా ఉన్నా, నేను నీకు పీరియడ్స్ వస్తే సడన్ గా జనాలే మనకి ఏదో కోవిడ్ వచ్చినట్టు పక్కకి జరిగిపోతారు, టెన్షన్ ఏం లేదు. మనకి మార్గం ఇస్తారు, అక్కడ ఖచ్చితంగా వాలంటీర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. అంటే నాకు పీరియడ్స్ వచ్చినాయని అనిపించింది, నేను వెళ్తానంటే నీకు చక్కగా స్వాగతం పలికి మరి బయటికి పంపిస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. టెంపుల్ ఈజ్ పర్టికులర్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇట్ హ్యాస్ సర్టెన్ రూల్స్. భగవంతుడికి ఏం తప్పులేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి నాకు పీరియడ్, నాకు సెకండ్ డే థర్డ్ డే, నువ్వు దేవుని తలుచుకో, నేను ఎవరు ఆపారు? ఆయన నేను తలుచుకోవద్దని అనట్లేదు కదా, ఎందుకంటే మీలోనూ నాలో లోపల ఉన్నాడు కదా పరమాత్మ. నీకు పీరియడ్ వచ్చింది నేను బయటకు వెళ్తాను, పీరియడ్ అయ్యే లోపలికి వస్తాను అని అంటున్నాడా? ఆయన బయటికి వెళ్ళాడని మనకు పాడగట్టు, మన నలుగురు మోస్తున్నట్టే లెక్క ఆయన బయటికి వెళ్ళాడంటే. అట్లా ఏమైనా అనట్లేదు కదా, ఆయన మనలోనే ఉన్నాడు కదా. ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ ద గాడ్. జనాలకి ఏంటంటే కర్మకి భగవంతుడి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవట్లా. ఏం జరిగినా భగవంతుడు అనేసుకుంటాను. నో, హీఈస్ నాట్ ద కల్ప్రిట్. యాక్చువల్ కర్మ, ఆ కర్మ ఎవరిది? నీదే. నువ్వు చేసుకున్నావు ఆ కర్మ, నీ కర్మగా నువ్వే బాధ్యత, దానికి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు మా వృత్తి ధర్మం అండి, మాకు తప్పదు, మాకు ఇంకా అక్కడ తప్పని పని, లేకపోతే మేము అది వెళ్లాల్సిందే అని వెళ్తారు కొంతమంది, అది కూడా దోషమేనా? ఇది కూడా కేటగిరీ ఉందండి. నేను ఈ విషయం కూడా నేను యాక్చువల్గా మన వారధి యాస్మి పేజ్ లో పెట్టాను. వర్క్ రూల్స్ ఆర్ డిఫరెంట్. గృహస్థుడు ఒక రూల్స్ వేరేగా ఉంటాయి. ఆ అమ్మాయి నేను ఎట్లా ముట్టుకుంటాను, ఆ అమ్మాయికి దోషం కదా, నువ్వు చక్కగా ముట్టుకోవచ్చు, ఆ పిల్లకి నువ్వు చేయొచ్చు. కానీ ఎంతవరకు అంటే నువ్వు చెప్పడానికి లేదు అమ్మాయికి, అది నీది. అది ఎలా ఉంటదంటే అండి, వ్యాపార ధర్మం వేరు, గృహస్థ ధర్మం వేరు. చూడండి బయటికి రావడానికి ఇప్పుడు మనం పట్టు చీరలు కొనడానికి షాప్కి వెళ్తామండి, వాడికి మైలు ఎన్ని ఉంటాయి వాడికి ఇంట్లో, మరి ఆ చీరలు కొనుక్కొని రావట్లేదా, తెచ్చుకోవట్లేదా, మనం కట్టుకోవట్లేదా? అందుకే కాదండి, కొత్త బట్టలు ఏది కొన్నా దేవుడి ముందు పెట్టి కాస్త పసుపు పెట్టండి, లేదంటే నీళ్లు చల్లన్నా లేదా పసుపు నీళ్ళు చల్లన్నా ఏదో చెప్తారు. ఎందుకంటే ఏవైనా దోషాలు ఉంటే పోతాయని. అండ్ అందులో భగవంతుడు ఒక చూపు ఆ బట్టల మీద పెడితే దోషాలన్నీ పోయినాయి. దేవుడి ముందు ఎవరు పెడుతున్నారు, పసుపు ఎవరు పెట్టుకుంటున్నారు, ఆ కొత్త బట్ట అక్కడే తీసుకోవడం, అక్కడే ట్రైనింగ్ వేసుకోవడం, అక్కడే బయటికి రావడం, ఇంకా నీకు దోషాలు ఎండుకోక ఏమంటుకుంటాయి? ఎగ్జాక్ట్లీ, అది ప్రాబ్లం. సో మనకి చెప్పకూడదు. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీ ప్రొఫెషన్, దిస్ ఈస్ కంప్లీట్లీ యువర్ ప్రొఫెషన్. ఇప్పుడు మీరు గుళ్ళకి వెళ్ళాల్సిన సందర్భం కూడా వస్తుంది. ఇంక టెంపుల్ ఇస్ కంప్లీట్లీ వేరే కేటగిరీ అనమాట. నేను చెప్పింది బిజినెస్ పర్పస్, కానీ ఇది బిజినెస్ కాదు మీరు చేసేది. టెంపుల్ కి ఈ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాం. మీకు పీరియడ్ అంటే ఆ రోజు నా ఇంటర్వ్యూ ఏదంటే మీరు స్కిప్ చేసుకోవాల్సింది, మళ్ళీ 3 రోజుల తర్వాత పెట్టుకోవాల్సింది. ఎందుకంటే టెంపుల్ ఇస్ కంప్లీట్లీ మోనోటోమీ. దాన్ని ఈ బిజినెస్ రూల్స్ అనో దానికి సంబంధమే లేదు. బికాస్ టెంపుల్ కన్స్ట్రక్షన్ హ్యాస్ సర్టెన్ రూల్స్. ఆ స్టేజ్ ఆఫ్ ఉమెన్ వస్తే వాళ్ళకే వైబ్రేషన్ రివర్స్ కొట్టి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. సో మీకే హెల్త్ ఇష్యూస్. సో దూరంగా మీరు అనొచ్చు, నాది కూడా ప్రొఫెషనే కదండి. నో, టెంపుల్ ఒక్క కేసు మాత్రమే ఎక్సెప్షనల్ అండి, మిగతా అన్ని కేసెస్ బయట ఏమి కాదు. బిజినెస్ ఇస్ ఆల్వేస్ ఎ బిజినెస్. గృహస్థు ధర్మం ఇస్ గృహస్థు ధర్మం. ఇప్పుడు నేను అదే పెళ్లి కూతురికి మీరు అక్కో చెల్లో అనుకుందాం, మీరు ఎవరైనా కానీ సమ్ చుట్టం రిలేషన్ ఉంది అనుకుందాం, వెళ్ళడానికి లేదు.
అంటే ఆ పెళ్లికి వెళ్ళడానికి లేదు, వెళ్ళొద్దు పెళ్లికి. వెళ్ళకూడదు. 4వ రోజు దాకా మీరు వెళ్ళడానికి లేదు. మీరు వెళితే ఇప్పుడు మీ కారణంగా ఆ అమ్మాయికి దోషం వస్తుంది. మీరు ఇప్పుడు ఇంకోటి గమనించండి, ఒకప్పుడు లేని డివోర్సెస్, ఒకప్పుడు లేని సెకండ్ మ్యారేజెస్, లేకపోతే ఏమైనా ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే ఇదే మెయిన్ కారణం. ఒకప్పుడు చాలా నిష్టగా నియమంగా 4వ రోజైనా 5వ రోజైనా వెళ్లకుండా పంతులు గారికి లేదా పెళ్లి కూతురు తల్లికో లేదా పెళ్లి కొడుకు వాళ్ళ తల్లికో వీళ్ళ ముగ్గురికి డేట్ ఎప్పుడైతే రాదో చూసుకొని ముహూర్తాలు పెట్టేవాళ్ళు పంతులు. అట్లా పెట్టేవాళ్ళ. ఇప్పుడు అలా కాదు, మన కన్వీనియన్స్. నాకు ఎప్పుడు మండపం బుక్కింది అప్పుడు నువ్వు ముహూర్తం పెట్టు. ఆ టెంపుల్ వాటికి మాత్రమే వెళ్ళకూడదని చెప్పింది, ఎందుకంటే మనకి రివర్స్ కొన్ని అవుతుంది. నిజంగా ఎంత బాధ అనిపిస్తాయంటే టెంపుల్స్ వాష్రూమ్స్ లో చూస్తే అక్కడ అది నాకు చాలా బాధ అనిపించింది. అంటే తెలిసి కూడా ఎందుకు రావటం, కావాలని విరుద్ధ స్వభావాలు, కలి ప్రభావాలు ఉండేవన్నీ. మీకు ఇందాక చెప్పినట్టు పెళ్లి కూతురు అడుండు పక్కనుండు ఏం కాదు అంటే అది పుణ్య ప్రదేశం అండి. ఒక 2 ఆత్మలు, 2 కుటుంబాలు, 2 వంశాలు ఒక కలయిక పెళ్లి అంటే. అంత శుభం జరిగే ప్రదేశంలో నువ్వు నెగిటివ్ ఎనర్జీతో నువ్వు వచ్చి ఆ ఎనర్జీ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వదంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఇదైనా ఒక రకం అండి. నాకు ఒక్కొక్కరు మెసేజ్ పెడతారు, అక్క పెళ్లి జరుగుతున్నప్పుడు నాకు ఫస్ట్ డే, నాకు సెకండ్ డే, నేను గుట్టుగా దాచిపెట్టేశాను, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ అమ్మాయి చెప్పిన సమస్య ఏంటి తెలుసా? ఇలా జరగడం వల్ల అనుకుంటా అక్క నాకు డివోర్స్ అయిపోయింది, నాకు పిల్లలు పుట్టట్లేదు. మరి అట్ట కాకపోతే ఎట్టవుతుంది? ఇంకా బుక్కున టెన్షన్స్ కారణంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని చూసుకొని పెట్టుకున్నా కూడా, టాబ్లెట్స్ వేసుకున్నా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను కాదనట్ల. నిజంగానే అదే జరిగితే మాత్రం ఆ అమ్మాయి మొహమాట పడకుండా డబ్బులు నష్టపోతాయనో ఇంకొకటి ఏదో అవుతాయని, కానీ అమ్మాయి కడుపులో పెట్టుకుంటే తర్వాత ఆ అమ్మాయి జీవితమే పాడైపోతుంది. భర్త చచ్చిపోతాడు, శాస్త్రం చెప్పింది భర్తే చచ్చిపోతాడు, లేదే డివోర్స్. అంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు భర్త చచ్చిపోవడం అంటే ఏంటి? ఎడబాటు. ఆ ఎడబాటు కుడ్ బి ఎనీథింగ్. ఇట్ కుడ్ బి డివోర్స్, అది ఇట్ కుడ్ బి డెత్, ఏదైనా అవ్వచ్చు. ఎడబాటు. రెండోది పిల్లలు పుట్టక, సంతానం కలగదు. ఒకవేళ కలిగినా ఇప్పుడు మనం చూస్తున్నాం చూసారా, ఎన్ని వచ్చినాయి, అన్ని సమస్యలు ఆ పిల్లలకి వస్తాయి అనమాట. ఇదేమీ జరగకపోతే ఆ పెళ్లి చేసిన పంతులకి అతను వేదం చదవడానికి పనికిరాడు. అమ్మో, ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇంత ఎఫెక్ట్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ అది. వాళ్ళకి అసలు అబ్బాయిలకి ఎలాంటివి లేవా మన శాస్త్రంలో? ఏమైనా చేసుకోవచ్చు. మనకేంటంటే రిస్ట్రిక్షన్స్ అని కాదు కదా, మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. నువ్వు ఎందుకమ్మా చేయడం, చేసావా అని ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేసినా 50% నీకే, నువ్వు చేసిన పాపలు 50% ఆయనకి వెళ్తుంది. ఇంకా నీకెందుకు కూర్చొని మహారాణిలో ఉండు తల్లి అంటే మనమే వాళ్ళతో పోటీ పడి నేను ఎందుకు చేయకూడదు అని. నిజానికండి మన విలువని మనమే తగ్గించుకుంటున్నాం వాళ్ళతో పోటీ పడి. శాస్త్రాలన్నీ కూడా స్త్రీని ప్రథమంగా చెప్పాయి. ఒక స్త్రీ లేకపోతే, అనగా పక్కన భార్య లేకపోతే నువ్వు కనీసం ఒకడికి దానం కూడా చేయలేవు. పురుషుడు అనేవాడు దానం కూడా చేయలేడు. ఇంకెందుకు పనికి వస్తున్నాడు? ఇవి లేకపోతే వాడు దేనికి పనికాడు లిటరల్. సో నువ్వే ముఖ్యం. నువ్వు ఉంటేనే అతని యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, అసలు అతను ఒక పుణ్యం సంపాదిస్తున్నాడు అంటే ఈమె కావాలి పక్కన. ఈమె లేకుండా అతను ఏం పుణ్యం సంపాదించగలడో చెప్పండి మీరు. శాస్త్రంలోనే లేదు. దెర్ ఈస్ నో సచ్ థింగ్. స్త్రీ లేకుండా పురుషుడు ఈ పుణ్యాన్ని సంపాదించగలడు అనేది శాస్త్రంలో ఎక్కడ లేదు. సో స్త్రీ అంతకి ఈమె లేకుండా ఆయన కనీసం పుణ్యం కూడా చేయలేడు. మనకి ఒక శ్లోకం కూడా ఉంది మనకి యజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతులు, ఇంత చెప్పిన స్మృతులు అని అన్నాం చూసారా. ఈ స్మృతుల్లోనే ఒక శ్లోకం ఉంది, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క విధి విధానాలు అంటే వీళ్ళకి ఒక విధి విధానాలు. దాంట్లో ఒక శ్లోకం క్లియర్ గా ఏమని చెప్తుందంటే, పురుషుడు కన్నా స్త్రీ 2 రెట్లు తింటది, 4 రెట్లు కష్టపడుతుంది, 6 రెట్లు ఆమెకు తెలివితేటలు ఉంటాయి, 8 రెట్లు సంతోషపడుతుంది. ఇప్పుడు ఒక పెన్ని నేను మీకు ఇచ్చాను అనుకోండి, మీరు సంతోషపడతారు. ఆడికి ఇస్తే రాసుకుంటాడు, ఆడేం సంతోషపడు. పురుషుడు అనేవాడు ఆ పెన్ను ఇచ్చిందా సరే రాసుకుంటారు. కానీ మీరేంటి, అరే నా కోసం పెన్ను తీసుకొచ్చి ఇచ్చింది, గిఫ్ట్ గా తీసుకొచ్చి దాన్ని గుర్తుగా దాచుకుంది. సో వీఆర్ లైక్ చిన్న చిన్న వాటికి ఆనందపడే మనస్తత్వం. సో మనకేంటి ఎక్కువ సంతోషం. పురుషుల కన్నా నిజానికి మనం ఎక్కువ సంతోషం ఉంది. అందుకే మీరు యావరేజ్ తీయండి, మన లైఫ్ టైం ఎక్కువ. స్త్రీలే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. ప్రతిదీ ఏదో ఒకటి, మనకి స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు, ఏమీ లేదు. కానీ స్త్రీ ఎక్కువ ఆలోచిస్తుంది, మనసులో అన్ని పెట్టుకుంటుంది. సంతోషం కూడా ఎక్కువ ఇచ్చాడు కదా, సో బ్యాలెన్స్ అయిపోయింది. సో ఈ శ్లోకం ప్రకారం కూడా ఏంటి, వీఆర్ వెరీ గుడ్ ఇన్ మేనేజింగ్ స్కిల్స్. మహాభారతంలో
సత్యభామ ద్రౌపది పర్వం అని ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్, ఒక ఇల్లాలు ఎలా ఉంటే భర్తకి ఈమె నచ్చుతుంది. అంటే ఈమె అడుగుతుంది సత్యభామ, అమ్మా మా ఆయనకి ఎంతమంది భార్యలు, నేను ఆయన ఇంప్రెస్ చేయలేకపోతున్నాను, నీకు 5గురునే నువ్వు వాళ్ళని బాగా ఇంప్రెస్ చేస్తున్నావు, అంటే ఒకళ్ళనే నేను కంట్రోల్లో పెట్టుకోలేకున్నాము, అలాంటిది నువ్వు 5గురిని కంట్రోల్లో పెట్టుకొని ఆయన నువ్వు గీసిన గిరి వాళ్ళు 5గురు పాండవులు దాటరే, నువ్వు ఏం చేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుని అని అడుగుతుంది సత్యభామ. అరణ్య పర్వంలో వస్తుంది అనమాట సత్యభామ ద్రౌపది డిస్కషన్ అని. ఎవరికైనా ఓపుకుండి గూగుల్లో ఎతికినా కూడా ఇంత లిస్ట్ చెప్తుంది ద్రౌపది. ఆ లిస్ట్ లో మన దగ్గర ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి, అవి చూస్తే చాలు. ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ మనం పాటిస్తుంటే మనం ఇంట్లో కూర్చున్న లక్ష్మీదేవితో సమానం. మనకి లక్ష్మీదేవి వద్దన్న పిలిచి తలుపు తట్టి తోసుకొని మన ఇంట్లోకి వస్తుంది. అంత క్లారిటీగా చెప్తుంది ద్రౌపది. చదవాలి అయితే అది చెప్తే, అందుకంటే ఆల్మోస్ట్ 125 పాయింట్స్ ఏమో చెప్తుంది. చెప్తే మీకు ఒక రోజు అది ఎవరికైనా అందరికీ ఉపయోగపడుతుంది. అది ఒక్కటి చదువుకోండి, లిస్ట్ ఉంటుంది క్లియర్ గా ఎలా ఉండాలి స్త్రీ, ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎవ్రీథింగ్ అండి. అసలు నిజానికి పెళ్లి అవుతున్న ఆడపిల్లకి తల్లి చెప్పాల్సిన విషయాలు అవన్నీ. ఒక తల్లి ఈ విషయాలు కానీ ఆ పిల్లకి చెప్పిందంటే డివోర్స్ అనేది పుస్తకాల్లోనే ఉంటది, ఇంకా జీవితంలో ఉండదు. అంత చక్కగా ఉంటుంది. అక్కడ ఏమి మళ్ళీ ఆమె ఒక స్త్రీయా, ఆమె ఏమి స్త్రీని కించపరచలే, ఒక్క డైలాగ్ కూడా ఉండదు దాంట్లో, ఒక్కటి కూడా ఉండదు. ఇంకా మనల్ని ఎంత పవర్ ఉందో చూపించే డైలాగులు అవన్నీ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి చదవండి, మీకే అర్థమవుతుంది. అండ్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్స్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి, చాలా అవగాహన పెరగాలి, అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా వీడియోస్ అందిస్తారని ఆయన బాధ్యతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.